హాయ్ హలో సగ్గుబియ్యం క్యారెట్ పాయసం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత క్యారెట్ని తురిమేసుకొని అలాగే బెల్లం కూడా తురిమి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకుని ఒక కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఒక కప్పుకి 4 గ్లాసులు వాటర్ అయితే పోసి స్టవ్ మీద పెట్టి అవి ఉడుకుతుంది. ఈలోపు మనం ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం సగ్గుబియ్యం ఉడికేలా చూద్దాం. ఉడికాయి. ఇప్పుడు మనం క్యారెట్ తురిమి అనేది యాడ్ చేసేసుకుందాము. నేను మిల్క్ కూడా కాచి చల్లారి పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేసాను. అదంతా కరిగిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా ఎలాచీ పౌడర్ అనేది చల్లేసుకుందాము. సో ఇప్పుడు చూడండి చాలా తిక్కుగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని యాడ్ చేసేసుకుందాము. సో తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత పాలు అనేది వేసి ఇంతే అండి. వెరీ ఈజీ. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.